మీ ఇద్దరికన్నా ఇంతనన్నా తెలివి ఉండాలి. ఆ ముసలోడి తోటి అసలు ఎందుకు సినిమా తీస్తున్నారు? ఫ్రెండ్స్, మన రవితేజ అన్నయ్య అసలు ఎందుకు ఇలాంటి దళిద్రపు గొడ్డు సినిమాలు తీస్తున్నాడో నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. సరే నీ అమ్మ సినిమాల కంటెంట్ ఉంటదారా నాయన అంటే ఇద్దరు మంచి లేత పోరీలు, సినిమా మధ్యలో అక్కడక్కడ చిల్లర 2-3 కుళ్ళు జోకులు, ఇలాంటి దళిద్రాలే ఉంటాయి ఈయన సినిమాల. ఇంకేముంటదాడు అసలు? ఏం స్టోరీ ఉండదు, బొంగుండదు. ఇక ఈ భర్త మహాశేయులకు సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. సినిమా అయితే అదే పాత సినిమాల నుంచి స్టోరీ అంతా దింకొచ్చి ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ అమ్మ చెప్తున్నా కదా ఫ్రెండ్స్, నాకైతే అసలు సినిమా ఎందుకు చూసినారా నాయన, ఎందుకు టికెట్ పెట్టి సినిమాకి పోయినారా నాయన అనేటువంటి విధంగా అయితే నాకైతే పిచ్చి మింగుతుంది అనమాట. లేకపోతే ఏంది అసలు ఏం సినిమాలు తీస్తున్నాడు ఆయన, ఏమి ఉపయోగం ఉంది ఆయన సినిమాలు తీసేటువంటి పట్టుకునేటువంటి స్టోరీలల్లా? మీరే చెప్పండి ఒకసారి, మీరే థియేటర్ కి వెళ్లి చూడండి ఒకసారి ఆ దళిద్రమైనటువంటి గొడ్డు సినిమాని. ఈ దళిద్రం సినిమా కన్నా మా చిరంజీవి తాతయ్య తీసినటువంటి సినిమానన్నా, నిన్న చూసినటువంటి సినిమానన్నా నయ్యంగారా నాయన అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది. ఏజ్ పెరుగుతుంది కానీ మన రవితేజ అన్నయ్యకైతే బుద్ధి పెరగడం లేదు. ఒకసారి మీరే థియేటర్ కి వెళ్లి ఆ దళిద్రం గుడ్డు సినిమాని చూసి నాకు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరే ఫస్ట్ హాఫ్ పెద్ద దళిద్రం రా నాయన అంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా మరి ఘోరము, ఆ అమ్మాయిలతోటి రొమాన్స్లు ఏందో అమ్మ దండం రా నాయన నీ సినిమాకి అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది. నేను ముందే అనుకున్నాను రేషన్ బియ్యం లాగా వస్తూనే ఉంటారా నాయన నెలకు ఒక సినిమా తోటి. ఆ సినిమాల కంటెంట్ ఉంటదా అంటే కంటెంట్ తక్కువ, ఆ అమ్మాయిలతోటి రొమాన్స్లు ఎక్కువ, ఇద్దరిద్దరు హీరోయిన్లు, ముగ్గురు హీరోయిన్లు ఈయన తోటి అయితే రొమాన్స్లు చేయడానికి అయితే ఉరుకులాడుతుంటారు. ఇదే ఉంటుంది ఈయన సినిమాల పుష్కలంగా. ఇంకా సినిమా స్టోరీ మీద ఏం కాంట్రాస్టేషన్ పెడతాడు, ఆ అమ్మాయిల మీద ఆ డబ్బుల మీద పెట్టేటువంటి కాంట్రాస్టేషన్ ఏదో ఆ స్టోరీ మీద పెడితే ఏం గత్తర వస్తుంది అనేటువంటి విధంగా అయితే నాకైతే అనిపించింది. సో ఇంతే ఫ్రెండ్స్, సినిమా అయితే నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. మరి మీరు చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.